ఇటువంటి దరిద్రపు నీచపు పద్ధతులు గతంలో ఎన్నడూ మేము చేయలే. ఫస్ట్ టైం గతంలో మేము మున్సిపల్ ఎన్నికలు చేసినాం, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చేసినాం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చేసినాం, ఎంపీ ఎన్నికలు చేసినాం. ఏ ఎన్నికల్లో కూడా ఫెయిర్ ఎలక్షన్ చేసినాం తప్ప, ఆయనను కూడా మంచిగా తిరగనిచ్చినాం తప్ప ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు మేము ఒడిగట్టలే. వాళ్ళ మొట్టమొదటిసారి ఒక రాక్షస పాలన, దుర్మార్గపు పాలన ఈ మంత్రి చేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా ఇది ఆయనకే చుట్టుకుంటుంది, ఇది డెఫినెట్గా ఆయనకే చుట్టుకుంటుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లా పోలీసులను పెట్టి ఇళ్ళ మీద దాడులు చేయించి, మా వాళ్ళని బైండ్ ఓవర్లు చేసి, వాళ్ళు వేలాది రూపాయలు పంచుకుంటూ, వందలాది బాటిల్ పంచుకుంటూ, అడ్డగోలుగా ఇష్టరీతిన బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ మొన్న కేతన్పల్లిలో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసుకుని పోయారు, గ్యాస్ నాని అని 16వ వార్డు అభ్యర్థిని. ఇటువంటి దుర్మార్గాలకు బరిదెగించిన కాంగ్రెస్ పార్టీ రేపు కౌన్సిల్లో వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా రామకృష్ణాపూర్ను, చెన్నూరును? ఆలోచించమని నేను ఈ రెండు పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది